దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమంలో 'పుష్ప' గురించి మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో, సైమా అవార్డ్స్‌లో 'పుష్ప 2' మంచి రికార్డులనైతే సృష్టించింది. అవార్డులైతే చాలా వరకు గెలుచుకుంది. సో, అల్లు అర్జున్ అభిమానుల్లో మంచి సంబరాన్ని అందించే న్యూస్ ఒకటైతే సైమా అవార్డ్స్‌లో మనకు బయటకొచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ 'పుష్ప 3'. 'పుష్ప 2' మనకి ఇండియా వైడ్‌గా చాలా పెద్ద హిట్ అయితే అయింది గదా! సో, ఆల్మోస్ట్ అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసుకుంటూ 'పుష్ప 2' అయితే ముందుకెళ్ళింది. సో, దీని తర్వాత 'పుష్ప 3' అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు ఎండింగ్‌లో. బట్ దాని గురించి అప్డేట్ అయితే లేదు. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మూడో భాగం ఖచ్చితంగా ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ గారైతే స్పష్టించారు. దుబాయ్‌లో జరుగుతున్న సైమా 2025 అవార్డ్స్ వేదికలో ఈ కీలక ప్రకటన అయితే వచ్చింది. సో, దీనిపై 'పుష్ప 3' మనకి అభిమానులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో, సైమా 2025 అవార్డ్స్‌లో 'పుష్ప 2' చాలా నామినేషన్లు అంటే అత్యధిక విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. ఈ సినిమా ఏకంగా 5 అవార్డులనైతే సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారు, ఉత్తమ నటి రష్మిక మందన, ఉత్తమ దర్శకుడు సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ గాయకుడిగా శంకర్ మహాదేవన్ గారు అవార్డులైతే అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ దర్శకుడు అవార్డు స్వీకరించిన తర్వాత సుకుమార్ గారు మాట్లాడుతూ అభిమానులకు అదిరిపోయే న్యూస్ అయితే ఇచ్చారు. 'పుష్ప 3' ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆయన వేదిక మీద అయితే అనౌన్స్ చేశారు. సో, అల్లు అర్జున్ అభిమానులకి ఆనందాలకైతే అవధులు లేకుండా పోయాయి. సో, 'పుష్ప 3' 'ద ర్యాంపేజ్' పేరుతో ఒక పోస్టర్ అయితే మనకు ముందే బయటకొచ్చింది. సో, 'పుష్ప 2' ఎండింగ్ టైటిల్ కార్డ్స్‌లో కూడా 'పుష్ప 3' గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఎటువంటి అప్డేట్లు లేకుండా మనకి ప్రాజెక్ట్‌పై అనుమానాలైతే ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే మనకి ఆల్రెడీ ముందుకెళ్ళిపోయారు. సో, 'పుష్ప 3' ఉంటుందా? ఉండదా? అనేది చాలా డౌట్‌లయితే వచ్చాయి. సో, ఇప్పుడు ఈ ప్రకటనతో మనకి 'పుష్ప' ఫ్రాంచైజ్ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి భరోసా అయితే ఇచ్చినట్లయింది. సో, 'పుష్ప 3' మనకి త్వరలోనే మనకి అల్లు అర్జున్ గారి ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత ఉండే ఛాన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే అల్లు అర్జున్ గారు మనకి 'అట్లీ' గారితో మూవీ చేస్తున్నారు కదా! అలాగే సుకుమార్ గారు 'రామ్ చరణ్' గారితో అయితే మూవీ తెరకెక్కించే ప్లాన్‌లో అయితే ఉన్నారు. సో, ఈ 2 మూవీలు కంప్లీట్ అయిన తర్వాత 'పుష్ప 3' గురించి వర్క్ అయితే స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. సో, త్వరలోనే 'పుష్ప 2' అంత పెద్ద హిట్ అయిన తర్వాత 'పుష్ప 3' గురించి ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయని మనం చెప్పక్కర్లేదు. సో, 'పుష్ప 3' ఓవరాల్‌గా మనకి ఇండియా వైడ్‌గా చాలా హెవీ భారీ ప్రాజెక్ట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.